అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకు అయితే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో, మొహమ్మద్ సిరాజ్ ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నాడు ఇండియన్ టీంలో, అవునా కదా? ఇప్పటికే ఈ 2026లో మొహమ్మద్ సిరాజ్ కనిపించింది రెండే రెండు టైమ్స్లో బ్రో, అవునా కదా? తెలుగు ఫిలం హీరో సంవత్సరానికి వచ్చినట్టు వచ్చి టకాన్ అయితే వెళ్ళిపోతున్నాడు. అసలు ఇండియన్ క్రికెట్ టీంలో చాలా అంటే చాలా కన్సిస్టెన్సీగా ఛాన్సెస్ రావాల్సింది, కంటిన్యూస్గా ఛాన్సెస్ అయితే ఇవ్వాల్సింది. కానీ ఇండియన్ క్రికెట్ టీం మేనేజ్మెంట్ మొహమ్మద్ సిరాజ్ని కంప్లీట్గా సైలెంట్గా పక్కన అయితే పెట్టేస్తున్నారు. అది కాకుండా అప్పుడొక ఛాన్సు, అప్పుడొక ఛాన్సు, అప్పుడొక ఛాన్స్ అయితే ఇస్తున్నారు. ఏంటి బ్రో, నిజంగా టాలెంట్‌కి ఛాన్సే లేదు బ్రో. ప్రసిద్ధ్ కృష్ణకి ఎంత కంటిన్యూస్‌గా ఛాన్సెస్ ఇస్తున్నారంటే, అసలు ప్రసిద్ధ్ కృష్ణ ఫెయిల్యూర్ అయినా కూడా, వరస్ట్ అంటే వరస్ట్‌గా ఫెయిల్యూర్ అయినా కూడా, విపరీతంగా కొట్టించుకున్నా కూడా, దారుణంగా ఫెయిల్ అయినా కూడా ప్రసిద్ధ్ కృష్ణకి ఛాన్సులే ఛాన్సులు బ్రో. గౌతమ్ గంభీర్ ఉన్నంత వరకు ప్రసిద్ధ్ కృష్ణకి, తర్వాత హర్షిత్ రానాకి ఛాన్సెస్ వస్తూనే ఉంటాయి బ్రో, ఫెయిల్ అవుతున్నా కూడా. అయినా మొహమ్మద్ సిరాజ్ని పక్కన అయితే పెట్టేశారు. ఓడిఐ వరల్డ్ కప్ కూడా ఆడనివ్వరు అని అయితే నాకైతే అనిపిస్తుంది. T20 వరల్డ్ కప్లో బ్రో, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇండియన్ టీం అయితే 2026 T20 వరల్డ్ కప్ అయితే ఆడింది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, ఇండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ అమెరికా, ఇండియా వర్సెస్ అమెరికా మ్యాచ్ అయితే ఆడింది. ఆ ఒక్క మ్యాచ్లో ఛాన్స్ అయితే ఇచ్చారు, అవునా కదా? అదే మొహమ్మద్ సిరాజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ మ్యాచ్ 2026 T20 వరల్డ్ కప్లో ఒకే ఒక మ్యాచ్ ఛాన్స్ ఇచ్చారు బ్రో. ఆ ఒక్క మ్యాచ్లో కూడా చాలా అంటే చాలా అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. 3 వికెట్లు అయితే తీశాడు. దాని తర్వాత అసలు మాయం అయితే అయిపోయాడు. అసలు కనపడనే లేదు మొహమ్మద్ సిరాజ్. చాలా మంది అయితే వెయిట్ చేశారు, అయినా కూడా మొహమ్మద్ సిరాజ్ ఎక్కడ కనపడనే లేదు. దాని తర్వాత అనగా దానికి ముందు ఇండియన్ టీంలో అయితే ఆడాడు. నిజంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో అంటే ఇప్పటికి ఇయర్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కనిపించింది 3 మ్యాచ్‌లు బ్రో. ఒకటి T20 వరల్డ్ కప్, అవునా కదా, యూఎస్‌తో. దాని తర్వాత ఫస్ట్ జనవరిలో న్యూజిలాండ్‌తో ఒకే ఒక మ్యాచ్ అయితే ఆడాడు. ఓడిఐ మ్యాచ్ అయితే ఆడాడు. అది. దాని తర్వాత రీసెంట్‌గా ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సింగిల్ టెస్ట్ మ్యాచ్ అయితే జరిగింది. ఆ టెస్ట్ మ్యాచ్‌లో అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. అంటే మొహమ్మద్ సిరాజ్‌కి ఛాన్సెస్ ఇవ్వట్లేదు అని ఎవరు అనకూడదు. అందుకే అప్పుడొక ఛాన్సు, అప్పుడొక ఛాన్సు, అప్పుడొక ఛాన్స్ అయితే ఇస్తున్నారు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ తర్వాత హర్షిత్ రాణా ఫెయిల్ అవుతున్నా కూడా కంటిన్యూస్‌గా ఛాన్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ పాలిటిక్స్ ఏమంటే, ఇక్కడ మొహమ్మద్ సిరాజ్ మెయిన్ విరాట్ కోహ్లీ ఫ్రెండ్, అవును కదా? విరాట్ కోహ్లీకి, గౌతమ్ గంభీర్‌కి పడదు. అందుకే మొహమ్మద్ సిరాజ్‌ని పక్కన పెడుతున్నారనైతే అనిపిస్తుంది. చాలా అంటే చాలా దారుణం బ్రో. ఇప్పుడు ఆకాష్ చోప్రా అయితే చెప్తున్నాడు, నిజంగా చాలా అంటే చాలా అన్యాయం అయితే చేస్తున్నారు మొహమ్మద్ సిరాజ్‌కి. మొహమ్మద్ సిరాజ్ ఏం చేసినా కూడా మొహమ్మద్ సిరాజ్ 2027 ఓడిఐ వరల్డ్ కప్‌లో మొహమ్మద్ సిరాజ్ అయితే ఉంటాడు, పక్కా ఉంటాడు అని అయితే చెప్తున్నాడు. అది ఎలా ఉంటాడు బ్రో? అసలు మొహమ్మద్ సిరాజ్ పేరే వినిపిస్తా ఉండ్లా. అసలు ఇండియన్ టీమ్ పేస్ బౌలింగ్‌లో ఏ ప్లేయర్‌నైనా తీసేయాలి అనేమన్నా ఇండియన్ క్రికెట్ టీమ్ మేనేజ్మెంట్‌కి అనిపించిందా? అది ఫస్ట్ చాయిస్ అది మొహమ్మద్ సిరాజే అయ్యుంటాడు బ్రో. మొహమ్మద్ సిరాజ్‌నే పీకేది. ఇంకెవ్వరిని పీకరు బ్రో. అది మొహమ్మద్ సిరాజే. చాలా అంటే చాలా స్కిల్స్ అయితే ఉన్నాయి. స్లెడ్జ్ అయితే చేస్తాడు. ప్లేయర్‌కి చాలా టెన్షన్ పెడతాడు, అవునా కదా? అసలు ఇలాంటి ప్లేయర్‌కి ఛాన్సెస్ ఇవ్వాలి కానీ ఇస్తా ఉండలేదు బ్రో. ఏం చేసేది? అసలు ఇండియాలో మామూలుగానే రాజకీయాలు చేస్తే, అవునా కదా? ఇప్పుడు క్రికెట్‌లో కూడా రాజకీయాలైతే పెరిగిపోతున్నాయి. దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.